ఈ సంవత్సరము నవరాత్రులు స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సంవత్సరము 3వ తారీఖు అక్టోబర్ నెల 2024 సంవత్సరము అమ్మవారిని అలంకరించామండి. బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణతో అమ్మవారిని ఇలా అలంకరించామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు తెల్ల శనగలు సేమియా పాయసం చేసామండి. అమ్మవారికి పూజ స్టార్ట్ చేస్తాము. అఖండ దీపం అండి. ఈ దీపం ఇలా ఈ 9 రోజులు అమ్మవారికి కొండెక్కకుండా చూసుకోవాలి. నూనె పోసుకుంటూ ఉదయాన్నే మనము పోస్తే సాయంత్రం దాకా ఉంటుందండి అఖండ దీపము. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ప్రతి ఇంట్లో ఇలా సంవత్సరం చేసుకోండి. చాలా మంచిది. ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు చేసుకోవచ్చు. మనం ఇదేలాగే చేయాలి అని లేదు. అమ్మవారికి మన శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు చేయొచ్చండి. మనశ్శాంతి, మనకి ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. కలిగిన వాళ్ళు 9 రోజులు లేదా కనీసం 5 రోజులు అలా చేసుకోవచ్చు. లేదు అది కుదరదు అనుకున్నప్పుడు దసరా రోజు 10వ రోజు దసరా కదండి, ఆ రోజైనా చేసుకోవచ్చండి అమ్మవారిని. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననం మహర్నిశం. ఓం ఖ్యాత్యాయ నమః. ఓం అనంగ భువనేశ్వరాయ నమః. ఓం జాప్యాయ నమః. ఓం స్థావ్యాయ నమః. ఓం శృత్యాయ నమః. ఓం నిత్యాయ. హాత్ తీసుకుంటారా అమ్మా? హాత్ తీసుకో. దండం పెట్టుకో జేజీ, దండం పెట్టుకో. జేజీ నేను బాగా చదువుకోవాలి, బాగా అల్లరి చేయాలి. చెప్పు ఏం చేస్తా? అల్లరి చేయాలి. నాకు చాలా చాక్లెట్లు కావాలి, చాలా బిస్కెట్ కావాలి. చెప్పు చాక్లెట్ చెప్పు. చాక్లెట్ కావాలి. మా అమ్మని బాగా ఏడిపించాలి. ఏడిపిస్తావా అమ్మని? దొంగ. బాగా చదువుకోవాలని దండం పెట్టుకో జేజీ. చదువుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.